ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకి కట్ వర్క్ అనేది వచ్చేసింది అనుకోండి. ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి సింపుల్ మెథడ్ మీకు చూపిస్తాను చూడండి. మనకి లైనింగ్ అనేది తీసేసుకోండి. మనం ముందుగా కట్ చేసుకుంటాం కదా హ్యాండ్స్ అనేది. ఈ హ్యాండ్స్ తీసుకోండి. ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చుకి ఈ విధంగా వదిలేసుకుంటాం కదా చూడండి. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పైకి ఉండేటట్టు ఈ విధంగా పెట్టేసుకొని చూడండి. ఇక్కడ నీట్గా స్టిచ్చింగ్ అనేది ఒక 1/4 ఇంచ్ యువతలకి నీట్గా కట్ వర్క్ అనేది వదిలేసుకొని ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. చూడండి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి ఉండాలి, లైనింగ్ లోపలికి ఉండాలి. ఈ విధంగా తిప్పేసేయండి. చూడండి మనకి కట్ వర్క్ అనేది బయటికి ఎంత నీట్గా వచ్చిందో. ఈ ప్రాసెస్ అనేది చాలామందికి తెలిసే ఉంటుంది, కొత్తగా నేర్చుకునే వారికి తెలియదు కాబట్టి ఈ వీడియో అనేది చేశానండి. ఇదిగోండి పై వైపున ఇంకో కుట్టు అనేది వేసేసేయండి. ఇప్పుడు మనకి హ్యాండ్స్ దగ్గర ముడతలు రాకుండా ఉండాలి అంటే ఇలా పై వైపున కుట్టు అనేది వేసేసుకుంటే మనకి ఎక్కడ కూడా ముడతలు వచ్చేది తెలిసిపోతుంది కాబట్టి నీట్గా హ్యాండ్ అనేది వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎక్కడ కూడా ముడతలు రాకుండా నీట్గా సర్దుకుంటూ ఈ విధంగా హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ అనేది తెలియాలంటే ఏదో ఒక వీడియో రూపంలో తెలిస్తేనే మనకి తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. రెండు హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.